పంటల నుంచి మంచి దిగుబడులు సాధించాలంటే అందుకు కీలక పాత్ర పోషించేది నేలలోని సారం. నేలలోని సత్తువను పెంపొందించడానికి వివిధ రకాల ఎరువులను వాడుతుంటాం. అందున ఇటీవలి కాలంలో ఎరువుల వాడకం విపరీతంగా పెరిగిపోయి మోతాదుకు మించి ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల పోషకాల అసమతుల్యత ఏర్పడి పంట దిగుబడులు తగ్గుతున్నాయి. అంతేకాదు, భూభౌతిక స్థితిగతులు దెబ్బతిని నేలలు చౌడుబారుతున్నాయి. ఈ సమస్యలను అధిగమించాలంటే భూసార పరీక్షా ఫలితాల ఆధారంగా నేల స్థితిగతులు తెలుసుకొని సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. మరి భూసార పరీక్షా ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఫలితాల ఆధారంగా ఎరువులను ఎలా వాడాలి? ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అన్న వివరాలు అందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. రైతు సోదరులు ఈ వేసవి కాలంలో మట్టి నమూనాలు సేకరించి వాటిని ప్రయోగశాలలకు పంపిస్తూ ఉంటారు. సో పంపించిన తర్వాత ఆ ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించి దాని తాలూకా రిజల్ట్స్ అనేవి ఈ సాయిల్ హెల్త్ కార్డు అనే ఒక కార్డు రూపంలో ఈ రైతుకి అందివ్వడం జరుగుతుంది. దాని తాలూకా అంశాలని కంప్లీట్గా అవగాహన చేసుకొని దాని తదుపరి పంటలో మనం అవలంబించినట్టయితే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఆ సాయిల్ హెల్త్ కార్డులో మనకి మేజర్గా కూడా ఈ నేల తాలూకా రంగు, నేల తాలూకా స్వభావము, అలాగే నేల తాలూకా ఉదజని సూచిక, లవణాల తాలూకా సాంద్రత, ఈ స్థూల పోషకాల్లో ముఖ్యంగా కూడా నత్రజని, భాస్వరం, పొటాష్ తాలూకా శాతం ఎంత ఉంది, దానితో పాటుగా ఈ నేలలో ఉన్నటువంటి సేంద్రియ కర్బనం అనేది ఎంత ఉంది అనే విషయాల్ని కూలంకుషంగా ఆ సాయిల్ హెల్త్ కార్డులో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉదజని సూచిక అనేది హెచ్చుతగ్గులను బట్టే మొక్కలపై ఈ పోషకాల లభ్యత ఆధారపడి ఉంటుంది. ఈ ఉదజని సూచిక చాలా తక్కువగా ఉంటాయి, అంటే 6.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఆమ్ల నేలగాను, అలాగే 7.5 అంటే తటస్థంగాను, అలాగే 7.5 కంటే ఎక్కువగా ఉంటే క్షార నేలగాను మనం చెప్తా ఉంటాం. ఆమ్ల నేలలు అయితే ఈ సున్నం అనేది ఎంత మోతాదులో వేయాలి అనేది కూడా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్షార నేలలు కనుక అయినట్టయితే దానికి ఎంత మోతాదులో జిప్సం వేయాలన్న విషయం కూడా ఆ సాయిల్ హెల్త్ కార్డులో కూలంకుషంగా ఇవ్వడం జరుగుతుంది. నేలలో ఉన్నటువంటి నీటిలో కరిగే లవణాలు ఎంత మోతాదులో ఉన్నాయి అనే విషయం అనేది ఈ ఈసీ బ్రిడ్జ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ నేల తాలూకా లవణాల తాలూకా సాంద్రత అనేది ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని పాల చౌడు కింద, అలాగే కారు చౌడు నేలల కింద మనం దాన్ని నిర్ధారిస్తాం. పాల చౌడు నేలలు కనుక అయినట్టయితే దాన్ని మనం నీటిని పెట్టి దమ్ము చేసి ఆ నీరు బయటకు వదిలినట్టయితే ఈ పాల తోడు తాలూకా హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అని మనం తగ్గించవచ్చు. క్షారనాలు అయిపోయి అనుకోండి, దానికి ఎంత మోతాదులో జిప్సం వేయాలనేది కూడా దాంట్లో మనం నిర్ధారించవచ్చు అనమాట. ఈ మేజర్ పోషకాలు అయినటువంటి నత్రజని, భాస్వరం, పొటాష్ అనేది ఎంత మోతాదులో ఉందనే విషయం కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది. నత్రజని విషయానికి వచ్చినట్టయితే ఒక ఎకరాకు 112 కిలోల కంటే తక్కువ ఉన్నప్పుడు నత్రజని తాలూకా శాతం అనేది చాలా తక్కువ, అంటే తక్కువ మోతాదులో ఉన్నట్టు. అలాగే 112 నుంచి 224 కిలోలు ఒక ఎకరాకు ఉన్నట్టయితే అది మధ్యస్థ నత్రజని కలిగి ఉన్నట్టు. అలాగే 224 కేజీల కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది ఎక్కువ మోతాదులో నత్రజని ఉంది అని మనం నిర్ధారించవచ్చు అనమాట. భాస్వరం అనేది మనం 11 కిలోల కంటే తక్కువ ఉన్నప్పుడు ఒక ఎకరాకి అది మనం తక్కువ మోతాదులో భాస్వరం ఉందని నిర్ధారిస్తాం. అలాగే 11 కిలోల నుంచి 24 కిలోల వరకు కూడా ఉన్నట్టయితే అది మనకి మధ్యస్థం అనేది. అలాగే 24 కిలోల కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్కువ మోతాదులో మనకు భాస్వరం ఉందని చెప్తాం. అలాగే పొటాష్ విషయానికి వచ్చినప్పటికీ మనకి నేలలో ఈ 58 కిలోల కంటే తక్కువ ఉన్నప్పుడు ఒక ఎకరాకి దాన్ని మనము తక్కువ పొటాష్ లభ్యత కలిగినటువంటి నేలల కింద. అలాగే 58 కిలోల నుంచి 136 కిలోలు అనేది ఒక ఎకరాకు ఉన్నట్టయితే దాన్ని మధ్యస్థ పొటాష్ అనేది. అలాగే 136 కిలోల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒక ఎకరాకి దాన్ని మనము ఎక్కువ పొటాష్ లభ్యత కలిగినటువంటి నేలల కింద దాన్ని మనం విభజించవచ్చు అనమాట. మన నేలలో ఎంత నత్రజని, ఎంత భాస్వరం, ఎంత పొటాష్ ఉన్నదనేది నిర్ధారించుకొని దానికి తగ్గట్టుగా సిఫారసు చేసినటువంటి ఎరువుల మోతాదుని మనం వేసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకి లభ్యమైనటువంటి నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ తక్కువగా ఉన్నప్పుడు ఎంతైతే మనకి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేది సిఫారసు చేసిందో దానికి 25% నుంచి 35% వరకు కూడా అదనంగా వేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనకు నత్రజని, భాస్వరం, పొటాష్ అనేది మధ్యస్థంగా ఉంటుందో సిఫారసు చేసిన ఎరువుల మోతాదు వరకు కూడా మనం వేస్తాం. అలాగే ఎప్పుడైతే మనకి అధికంగా ఉందో సిఫారసు చేసిన ఏదైతే ఎరువుల మోతాదు ఉందో దానికి 25% తగ్గించి మనం వేసుకున్నట్టయితే తదుపరి వచ్చే పంటల మీద ఈ ఎరువులు వాడకం అనేది ఉంటుందో కూడా మనం దాన్ని బట్టి మనం నిర్ధారించుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా ఈ సేంద్రీయ కర్బనం కూడా మన నేలకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ సేంద్రీయ కర్బన శాతాన్ని బట్టే నేల తాలూకు ఆరోగ్యము, అలాగే మొక్క తాలూకు ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. నేలలో మనకి సేంద్రీయ కర్బనం అనేది ఎంత ఎక్కువగా ఉంటే మన నేల అంత సారంగాను, అలాగే మొక్క తాలూకు ఆరోగ్యం అంత బాగుంటుంది. సేంద్రీయ కర్బనం అనేది 0.5% కంటే తక్కువ ఉంటే మన నేలలో సేంద్రీయ కర్బనం తక్కువ మోతాదులో ఉన్నట్టు. అలాగే 0.5 నుంచి
1% వరకు కూడా ఉన్నట్టయితే అది మనకి మధ్యస్థంగా ఉన్నట్టు. 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం ఎక్కువ సేంద్రీయ కర్బనం కలిగినటువంటి నేలల కింద మనం పరిగణించవచ్చు అనమాట. సో ఈ సేంద్రీయ కర్బనం అనేది నేల తాలూకా ఈ భౌతిక రసాయనిక లక్షణాలను నిర్ధారించడమే కాకుండా నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల తాలూకు సంఖ్యను పెంచుతుంది. వాటితో పాటుగానే ఈ మనకి నేలలో ఈ నీటిని నిల్వ ఉంచుకునే శక్తి కూడా పెంచుతుంది. కాబట్టి ఈ సేంద్రీయ కర్బనం కూడా మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సేంద్రీయ కర్బనం అనేది తక్కువగా ఉన్నప్పుడు మన నేలలో మనకు సుమారుగా 4 నుంచి 5 టన్నుల వరకు కూడా ఈ సేంద్రీయ పదార్థాన్ని అంటే సేంద్రీయ కర్బనాన్ని యాడ్ చేయడానికని మనం గత్తాన్ని కానీ వేయడం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు మధ్యస్థంగా ఉన్నప్పుడు 2 నుంచి 3 టన్నుల వరకు కూడా సేంద్రీయ పదార్థం అనేది నేలకి అందించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సాయిల్ టెస్ట్ బేస్డ్ మనం ఫెర్టిలైజర్ రికమెండేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పర్యావరణాన్ని సమతుల్యాన్ని కాపాడవచ్చు, నేల సారాన్ని కాపాడవచ్చు, అలాగే మనం పెట్టుబడులు కూడా తగ్గించుకొని మంచి లాభాలు పొందడానికి ఆస్కారం అనేది ఉంటుంది.